హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన దినములన్నీ, గడిచిన వారమంతట్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఆయన భద్రతలో దేవుడు మనల్ని కాపాడినాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఉదయకాల సమయమందు, ఈ పునరుత్థాన దినమందు ఇలాగా దేవుని సన్నిధానములో చేరి జీవము గల దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప దేవుడు మనకిచ్చినాడు. అందుని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరు సిద్ధంగా ఉన్నారా? కొంతమంది ఎక్కడో ఉన్నారు. ఇంకా అందరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేందుకు మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? మన సిద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన పూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. కనుమూసుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభువా, మా యేసయ్యని పాసన్నిధికి వస్తున్నాం నాయన. నీ వాక్యంతో మొత్తం మాట్లాడండి ప్రభువా. నీ వాక్యంలో ప్రభువా జీవం ఉంది, సత్యం ఉంది తండ్రి. ఇక్కడ కూడొచ్చిన ప్రతి బిడ్డకు ప్రభువా వినగలిగిన చెవిని గ్రహించే మనసును గ్రహించండి. నన్ను నీ శిలువచండ మరుగుపరుచుకొని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా మని చెప్తారు ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గత 2 వారాలుగా ఈ వాక్యాన్ని నేను యూత్ మీటింగ్లో పంచుకుంటూ వస్తున్నాను. ఒకటే వచనం మీద 2 వారాలు మాట్లాడుకున్నాం. కానీ ఇంకొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నారో జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 చదువుతున్నాను, గమనించండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులే ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. హల్లెలూయా. మరొక్కసారి కన్నడలో ఎవరైనా చదువుతారా? ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿರುವಾಗ ಮಾತ್ರವಲ್ಲದೆ ಮನೋಭೀತಿಯಿಂದ ನಡುಗುವವರಾಗಿ ನಿಮ್ಮ ರಕ್ಷಣೆಯನ್ನು ಸಾಧಿಸಿಕೊಳ್ಳಿರಿ. హల్లెలూయా. అదే వచ్చిన ఒక్కసారి ఇంగ్లీష్ చదువుతాను వినండి. డియర్ ఫ్రెండ్స్, you always followed my instructions when I was with you, and now that I am away it is even more important. Work out to show the results of your salvation, obeying God with deep reverence and fear. Hallelujah. ఇక్కడ అందరూ రక్షణ పొందుకున్నారు కదా? రక్షణ లేని వారు ఎవరు లేరు కదా? మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాక దానికి రిజల్ట్గా మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ అనండి. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నమ్ముకున్న ప్రతి వారిని రక్షించే దేవుడు ఆయన. ఆమేన్. మనం అందరూ నమ్ముకున్నాం కాబట్టి దానికి రిజల్ట్గా ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన దానికి రిజల్ట్గా ఏమొచ్చింది అనేది వాక్యం ఈరోజు. ఆమేన్. నమ్ముకుంటే రక్షణ వచ్చింది. రక్షణ వచ్చినందుకు ఏమొచ్చింది మనకు అన్నది మనం ధ్యానం చేద్దాం. ఒకసారి గమనించండి, మనం రక్షించబడినాం కరెక్టే. దేని నుండి రక్షించబడినాం అని ఒకసారి ఆలోచిస్తే ఈ క్వశ్చన్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. రక్షణ అంటే ఏంటి? మామూలుగా బైబిల్ ప్రకారం కాకుండా మామూలు భాషలో రక్షణ అంటే ఏంటి? రక్షించబడ్డం ఏంటి? బైబిల్ ప్రకారం కాదమ్మా, మామూలు భాషలో ప్రొటెక్షన్, సేవింగ్, ప్రొటెక్షన్. యాక్సిడెంట్లో
కాపాడబడటం, యాక్సిడెంట్లో రక్షించబడడం. పోలీసుల్ని తెలుగులో ఇంకో మాట ఏమంటుంటే రక్షక భటులు, అంటే రక్షించేవారు, అంటే కాపాడేవారు, ప్రొటెక్ట్ చేసేవారు. అవునా? అంటే యాక్సిడెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయబడ్డము, అపఘాతం నుంచి ప్రొటెక్ట్ చేయబడ్డము, సేవ్ అవ్వడం. మనం ఇప్పుడు దేవునిలో రక్షణ పొందినాం అంటే దేని నుంచి రక్షణ పొందినాం మనము? దేని నుండి? మరణం నుండి, నరకము నుండి, పాపము నుండి. అవునా? మన మీద ఉన్న పాప భారంను దేవుడు తీసేశాడు. పాపము నుండి రక్షణ, పాపము నుండి అందరు చూడాలి ఇక్కడ, పాపము నుండి రక్షణకు వచ్చినాం. ఇప్పుడు రక్షణ నుండి ఎక్కడికి పోవాలి? వచ్చింది పాపం నుంచి వచ్చినాము, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలి నెక్స్ట్? జాగ్రత్త గమనించండి. చాలామంది ఈ వాక్యాన్ని కొద్దిగానే అంటే భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కాపాడుకున్నాడు అంటారు చాలామంది. అంటే అన్న తప్పులేదు, కానీ దానికి న్యాయం చేసినట్టు ఉండదు. అంటే దాన్ని పూర్తిగా దాన్ని ఏమంటారు, అది ఆ వాక్యాన్ని తీసుకున్నట్టు ఉండదు. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు భయంతోను వణుకుతోను ప్రభు అని రక్షణ కాపాడుకునేలాగా, ప్రభు రక్షణ కాపాడుకో. రక్షణ ఏం కాపాడుకుంటావు? నిన్నే రక్షణ కాపాడింది, మళ్ళీ నువ్వు రక్షణ కాపాడమైంది. కాపాడడం అంటే ఏంటి? భద్రపరచడం కదా. అందుకే దాని సరిగ్గా మీనింగ్ రాదు. కాపాడడం పడితే సరిగ్గా ఫుల్ మీనింగ్ రాదు. రక్షణని కాపాడడం కాదు, కొనసాగించాలి. బైబిల్ ఏముంది? వర్కౌట్ అని ఉంటుంది. వర్కౌట్ అని గట్టిగా కాపాడడం ఏంది? రక్షణ కాపాడడం ఏంది? నాకు అర్థం కాదు. మనం చాలాసార్లు అదే మాట్లాడుతున్నాం. సొంత రక్షణను కాపాడుకోండి. ఇంకా అదే అయిపోతుంది బతుకంతా. నువ్వు కాపాడితే నేను దూరం వచ్చినావు కదా. ఏసఐ కాపాడితేనే రక్షణలోకి వచ్చినావు. మళ్ళీ రక్షణ కాపాడుకోకూడదు. రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. అంటే దానికి నెక్స్ట్ వెళ్ళిపోవాలి, నెక్స్ట్ స్టెప్కి. అక్కడే ఉంటాను, కాపాడుకుంటాను, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను. లేదు, నువ్వు ఆల్రెడీ పోతావు పరలోకానికి కదా. ఓకే, కానీ ఈ బతికినన్న కాలం ఏం చేయాలి? కొనసాగాలి దాంట్లో. చాలామంది ఏమంటారు, అది వాళ్ళ జీవిత ఒక లక్ష్యం ఏముంటుందంటే పరలోకం వెళ్ళాలని. కరెక్టే, కానీ అంతకుముందు ఇంకోటి జరగాలి. నువ్వు క్రీస్తులాగా మారిపోవాలి. ఆమె చెప్పట్లేదు. క్రీస్తులాగా మారిపోతే పరలోకం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా కష్టపడాలని పని లేదు. రక్షించబడినామంటే వచ్చేస్తుంది పరలోకం. కానీ ఇప్పుడు బతికినప్పుడు ఏం చేయాలి? సచ్చేంత వరకు భయంతో ఉండాలా? లేదు. ఏం చేయాలి? క్రీస్తులాగా మారిపోవాలి. ఈ లోకంలో మనకు ఒకటే పని, క్రీస్తులాగా మారిపోవడం. ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. ఈ లోకంలో మనకు ఒకటే పని. ఏం పని? అయినంత మటుకు క్రీస్తులాగా మారిపోవాలి. ఆయన పోలికలకు వచ్చేయాలి. నిన్ను చూస్తే క్రీస్తు నిన్ను చూసినట్టే ఉండాలి. ఆమేన్. మీకు ఇష్టం కావట్లేదు వాక్యం ఏంటి? రక్షణ పాపము నుండి వచ్చినాము, ఇక్కడి నుంచి అడిగిపోవాలంటే పరిశుద్ధతకి వెళ్ళిపోవాలి. వచ్చింది ఎక్కడి నుంచి? పాపము నుంచి. పోవాల్సింది ఎక్కడికి? చెప్పండి. పరిశుద్ధతానండి క్రీస్తులో, అంటే క్రీస్తులాగా మనం మారిపోవాలి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏముంది అక్కడ? కొనసాగించి. కన్నడ బాగుంటుంది, సాధించండి అని ఉంటుంది. సాధించాలి దాన్ని. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను మీకు అందరికీ. ఇంగ్లీష్లో చాలా బాగా మంచి వర్డ్ వాడినారు, వర్కౌట్ అని ఉంటుంది. కేజీ వెర్షన్లో, ఎన్ఎల్టీ వెర్షన్, అన్ని వెర్షన్లో వర్కౌట్ యువర్ సాల్వేషన్ అని ఉంటుంది. వర్కౌట్ అనండి. ఈ మాట ఇంకొక చోట వాడతారు. ఎక్కడ వాడతారు తెలుసా? వర్కౌట్ అనే. కరెక్ట్, వెరీ గుడ్. ఎక్కడ? జిమ్లో వాడతారు. ఇప్పుడు మీకు క్వశ్చన్ వేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు స్త్రీలు పక్కన పెట్టండి, పాపం మీకు ఎందుకు. ఇక్కడ ఇంతమంది పురుషులు ఉన్నారు కదా. వీళ్ళల్లో ఎవరైనా సరే, వాడు బక్కడు కానీ లావు, ఎవరైనా సరే, హైట్ ఉన్నా పట్టుకొని ఎట్లా ఉన్నాయి, ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు జిమ్కి పోయినాడు అనుకోండి, వాడు మంచి బాడీ వస్తుందా లేదా? చెప్పట్లేదు. ఎవరైనా సరే, ఇక్కడ ఎవరైనా తీసుకోండి, ఎవరు పోయినా వస్తుంది. వస్తారు రాదా? ఎందుకు? అందరికి ఉన్నది ఒకటే శరీరం కాబట్టి. నా శరీరానికి సెట్ కాదనే లేదు, అవునా కదండి? అందరికి ఉన్నది ఒకటే శరీరం కాబట్టి. చూడండి, 6 ప్యాక్ ఉన్నవాడికి అదే శరీరం ఉంది, నాకే అదే శరీరం ఉంది, మామూలుడికి అందరికి ఒకటే శరీరం ఉంది. ఎక్స్ట్రా పార్ట్స్ ఏం లేవు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ శరీరం బాగుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అందరికీ రక్షణ ఉంది. వచ్చేసిన పాయింట్కి, అందరికీ రక్షణ ఉంది. కానీ ఎవరైతే వర్కౌట్ చేస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అర్థమైంది? ఇప్పుడు అర్థం కావాలి. అందరికీ శరీరాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ అందరికి 6 ప్యాక్ ఎందుకు లేదు? వర్కౌట్ చేయట్లేదు కాబట్టి.
అంతే కదండి, కరెక్ట్ లేదు? ఎందుకంటే దానికి పెద్ద తతంగం ఉంటుంది, మామూలుగా ఉంటుంది, ఒక రోజు 2 రోజులు పోయేది కాదు కదా. దానికి ఫుడ్ దానికి మెయింటైన్ చేయాలి, ఇలాగ టైమింగ్ మెయింటైన్ చేయాలి, అది చేయాలి ఇది చేయాలి, చాలా డిసిప్లిన్గా లేరా? కరెక్ట్ కదా? మంచి ఏం కావాలి దానికి? శిస్తు, డిసిప్లిన్ కావాలి దానికి, ఊరికి వచ్చేది కదా అది. అలాగునే అందరికి రక్షణ ఉందా? అందరికి ఉంది. మళ్ళీ ఎవరికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది? ఎవరికి క్రీస్తువులే మారిపోతారు? వర్కౌట్ అనండి, వర్కౌట్ చేసిన వాళ్ళవే క్రీస్తులాగా మారిపోతారు. అదే వాక్యం అంతే ఈరోజు. ఆమేన్. అందుకే సాల్వేషన్ని కాపాడుకోకూడదు, వర్కౌట్ చేయాలి. జిమ్ని కాపాడుకోకూడదు, ఏం చేయాలి? జిమ్ని వాడాలి. జిమ్ని కాపాడుకోవాలంటే ఏం అంటే తాళం వేసి పెట్టేస్తావు ఏంది? ఏం చేయాలి? దాన్ని సాధించాలి. ఇప్పుడు దేవుడు మనకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరికి లేని గిఫ్ట్ ఒకటి ఇచ్చాడు, ఏంటంటే రక్షణ. ఆమేన్. ఈ రక్షణ అంట వర్కౌట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? క్రీస్తులాగా మారిపోతాము. ఆమెను చెప్తారు ఒకసారి. ఇప్పుడు చూడండి 13వ వచనం చూడండి. భయముతోనూ వణుకుతోనూ, అంటే ఈ రక్షణ ఊరికి వచ్చేది ఏం కావాలి? దీనికి ఒక డిసిప్లిన్ కావాలి. ఊరికి వచ్చేది కదండి, వస్తుందా లేదు మీరు చెప్పండి? ఊరికే వచ్చేయాలంటే వచ్చేస్తుంది, రాదు. రక్షణ వచ్చింది కరెక్టే, కానీ ఏం కావాలి? వర్కౌట్ చేయాలి కదా. ఇప్పుడు అంటే దీనికి ఏం కావాలి? భయంకి ఏమైనా డిసిప్లిన్ కావాలి. ఇక్కడ చూడండి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను వర్కౌట్ చేయండి, కొనసాగించండి. ఇప్పుడు చూడండి, చాలా మంచి మాట. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పమును నెరవేర్చుకొనుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఈ మాట చాలా డిఫికల్ట్, కాంప్లెక్స్గా ఉంది, కానీ అర్థం చేసుకోవడానికి మీకు కొంచెం క్లియర్గా వివరిస్తాను, వినండి. ఇప్పుడు మీ పిల్లలకి ఎవరిని అడిగినా, ఏ తల్లిదండ్రులను అడిగినా, మీ పిల్లలు ఏం కావాలంటే, మీ పిల్లల గురించి ఏమైనా ఆశలు ఉంటాయి లేదండి మీకు? లేదా? ఆశ లేదండి, వాడు ఎట్ట పాడైపోతారు అనుకుంటారా? ఏదో ఒకటి ఉంటుంది కదండి. డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో, మంచి చదువు చదవాలో, మంచి హోదాలు ఉండాలో, ఏదో ఒక ఆశ ఉంటుంది ఖచ్చితంగా. ఆశ లేదంటే సర్లేండి, మీకు ఉందా లేదా? బైబిల్లో మనల్ని ఒక మాట ఉంది, మనం మనుషులకు ఒక మాట ఉంది, మంచి తల్లిదండ్రుల చెడ్డవారా? మనం మనుషులు మంచిలో చెడ్డోళ్ళండి. అది వెరీ గుడ్. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకి మంచిని ఇవ్వడం చూస్తారు కదా అంటాడు. అంటే మనం మంచిలో అన్నట్టు చెడ్డోళ్ళు అన్నట్ట? చెడ్డోలే. మీరు చెడ్డవారయ్యుండి కూడా మంచి చేయాలనుకుంటారు కదా. అలాంటిది పరలోకం ఉందని మీ తండ్రి ఎంత మంచి కోరుకుంటాడు కదా. అంటే చెడ్డోళ్ళకి అన్ని ఆశలు ఉంటే మంచోడికి ఇంకెన్ని ఆశలు ఉండాలని. అవునా కదండి? అంటే మీరు నేనేమంటున్నానంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీకే పిల్లల మీద అంత ఆశలు ఉంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. రక్షణ పొందుకున్న వెంటనే మనం అందరం దేవుని పిల్లలు అయిపోయినాం. ఇక్కడ అందరూ చెప్పండి. ఒకసారి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మనందరికీ ఒక హోదా వచ్చింది. ఏమంటే మనం దేవుని పిల్లలు. మనం పెద్దలు కావచ్చు, అంటే మీరు నాకన్నా పెద్దలు కావచ్చు, నేను మీకన్నా చిన్నోడు కావచ్చు, అయినా కూడా మనం అందరు కలిసి దేవునికి ఏమవుతాం? పిల్లలు అవుతాం. అందుకే అందరూ అన్నదమ్ములు అవుతాం తప్ప ఎవరు అక్క, మామ, అత్త ఉంటారు ఇక్కడ. చిన్న పెద్ద ఎవరు ఉంటారు? అందరూ అన్నదమ్ములే దేవుళ్ళు. ఇప్పుడు మనం అందరూ దేవుని పిల్లలం కదా. ఒకసారి దేవుని పిల్లలుగా మనం మార్చబడిన తర్వాత దేవుడు మన గురించి ఎన్ని కలలు కంటాడు? దేవునికి మన మీద ఎన్ని ఆశలు ఉంటాయి? పలకట్లేదు ఎవరు? తల్లిదండ్రులకి ఆశలు ఉంటాయి లేదా? అదే నిజమైతే మనము దేవుని పిల్లలం అయిపోయిన వెంటనే దేవుడికి మన మీద ఆశలు ఉంటాయా లేదా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూడండి, ఒకసారి రక్షణ పొందిన తర్వాత మనం ఆయన పిల్లలు అయిపోయిన తర్వాత మన గురించి ఆయన ఆశపడడం ప్రారంభిస్తాడు. మన గురించి ఆయన కోరికలు కోరుకుంటాడు. ఉద్దేశం అనండి. ఉద్దేశం అంటే మనకు అర్థం కాదు కాబట్టి ఈ భాషలో చెప్తున్నాను. చిత్తం అనండి. దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలనుకుంటాడు. చిత్తం అంటే ఏం తెలుసా? చిత్తం సంస్కృతం వర్డ్. చిత్తం అంటే ఏం లేదు, మనస్సు, ఆశ, విల్ రాస్తారు కదా. ఆశ, కోరిక, బలమైన కోరిక, ఇచ్ఛ, వాంఛ, మనస్సు. అందుకే చిత్తం కనపడిచిన ప్రతి చోట ఆశ అని వాడితే మీకు క్లియర్ అర్థమైపోతుంది. దేవుడికి మన పట్ల ఏముందంట అంటే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటాడంట. దేవుని ఆశలు మన జీవితం నెరవేర్చబడాలని కోరుకుంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మెయిన్ పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఒకసారి తమ పిల్లలు అయిపోయిన తర్వాత దేవుడు మన జీవితంలో కార్యం ఎట్లా ప్రారంభిస్తాడంటే, జాగ్రత్తగా వినండి, ఆయనలో ఉన్న ఆశల్ని మనలో ఇస్తాడంట. ఫస్ట్ ఆశ అనండి, ఆయనలో ఉన్న ఆశ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు మీరు డాక్టర్ కావాలని అనుకోండి, ఊరికి అయిపోతాడు వాడు. మీరు ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తారు.
అవునా కదండి? ఊరికి యాదృచ్ఛికంగా అయిపోతారా? ఉన్నట్లే చదువుకోలేదన్నమాట, ఊరికి అయిపోవాలనుకుని అయిపోయినా అంటలేదు. పక్క ప్లానింగ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. నీట్ అంట, అదంట, ఇదంట, చాలా ఉంటాయి కదండి. పలకట్లేదు మీరు, ఏ అబద్ధాలు చెప్తున్నామో లే కదా, కరెక్టే కదా. మరి పెద్ద ప్లానింగ్ ఉంటుంది కదా. తల్లిదండ్రులు చిన్న పిల్లలకి ఏం చేస్తారు చెప్పండి? మీలో ఉన్న ఆశని వాళ్ళకి పంచి పెడతారు. ఇస్తారా లేదా మీరు? నువ్వు ఇట్లా బాగా కావాలి, నువ్వు ఇట్లా 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 కావాలి, ఇట్లా కావాలి, ఇట్లా కావాలి, ఇట్లా కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. మీలో ఉన్న ఆశలు, ఆ ఆశ వాడు తీసుకుంటే ఏమవుతుంది? మీ ఇష్ట ప్రకారంగా పెరుగుతాడు. సేమ్ దేవుడు ఏం చేస్తాడంటే తన ఆశల్ని మనలో ఉంచడానికి ట్రై చేస్తాడు ఫస్ట్. ఆమె చెప్పండి. ఒకసారి దేవుని పిల్లలైనాక ఆయనకేమి ఇష్టమో నీకు కూడా అదే ఇష్టమయ్యేలాగైపోతుంది. ఆయనకి దేని మీద ప్రేమ ఉంటుందో నీకు కూడా అదే ప్రేమ ఉండేలాగైపోతుంది. ఆయన ఏది ఆశించుకుంటారో నువ్వు కూడా అదే ఆశించుకోవాలనుకుంటావు. ఆమె చెప్పట్లేదు. దీన్నే మనం ఏమంటామంటే క్రీస్తు పోలికగా మారిపోవడం అంటాం. ఆమేన్. ఇక్కడ చూడండి ఏముందో, ఫర్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, గివింగ్ యూ ద డిజైర్ అండ్ ద పవర్ టు డూ వాట్ ప్లీజెస్ హిమ్. ఎంత ఇంగ్లీష్లో 2 మాటలు ఎంత బాగా రాసినారు. తెలుగులో చాలా పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి, అర్థం కాదు. కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకు, దయా సంకల్పము నెరవేర్చున్నట్టు, ఈ కార్యసిద్ధి పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి, అర్థం కాదు మనకి. అక్కడే బోర్ కొట్టేస్తుంది మనకి. సింపుల్గా చెప్పాలంటే చూడండి ఇక్కడ, ఫర్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, దేవుడు నీలో పనిచేస్తూ ఉన్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? గివింగ్ యూ ద డిజైర్ అండ్ ద పవర్ టు డూ వాట్ ప్లీజెస్ హిమ్. ఆయనకేమి ఇష్టమో ఆయన ఇష్టాలు జరిగించుకోవడానికి కావాల్సిన ఆశను, కావాల్సిన బలమును 2 నీ లోపల పెడతాడంట. అంతే. ఆ వాక్యం చాలా తెలుగులో చాలా భయంకరంగా ఉంటుంది, అంటే గంభీరంగా ఉంటుంది వాక్యము. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఆశలు నెరవేర్చుకోవడానికి నీ లోపల ఆయన ఆశని, ఆయన బలమును పెట్టి నిన్ను నడిపిస్తాడు. ఎంత బాగుంది వాక్యం. కన్నడలో కూడా చూడండి. యాకందరే ದೇವರೇ ತನ್ನ ಶುಚಿತ್ವವನ್ನು, ಚಿತ್ತಂ అంటే ఏమి? డిజైర్ అన్నానా? ఆశ. ತನ್ನ ಶುಚಿತ್ವವನ್ನು ನೆರವೇರಿಸಬೇಕೆಂದು ನಿಮ್ಮಲ್ಲಿ ಉದ್ದೇಶವನ್ನು ಪ್ರಯತ್ನವನ್ನು ಉಂಟು ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి. ఇది ఒక్క మాట అర్థం చేయడానికి 2 వారాలు తీసుకున్నాను యూత్ మీటింగ్లో, అయినా ఇంకా పూర్తి కాలేదు. అదొక్క మాట చాలా పవర్ఫుల్ ఉంటుంది మాట. అందరూ దయచేసి కొద్దిగా బ్రెయిన్స్ ఓపెన్ చేసి వినండి. దేవునికి ఒక ఆశ ఉంది, ఓకేనా? ఏదైనా ఎగ్జాంపుల్ ఏంటి నాకు? ఏదైనా ఆశ, దేవునికి ఒక కోరిక. ఇప్పుడు సరే గిద్యోను దగ్గర పోదాం. గిద్యోను ఒక యుద్ధం చేయాలి, దేవునికి ఒక ఆశ ఉంది. ఏమిది? గిద్యోను వాడుకునే దేవుడు ఏం చేయాలి? యుద్ధం గెలిపించాలి, యుద్ధం చేయాలి. చెప్పండి, యుద్ధం అనండి. గిద్యోను ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కానీ మనోడు ఎక్కడున్నాడు? దాక్కున్నాడు, భయపడుతూ గానుగ చాటలో గోధుమలు దున్నుకుంటూ కూర్చున్నాడు, భయపడుతూ కూర్చున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గిద్యోను వాడుకోవాలి కాబట్టి, వినాలి, దేవుని చిత్తాన్ని గిద్యోను నెరవేర్చడానికి గిద్యోనుకి దేవుడు ఏమిస్తారంటే తన ఆశను, తన బలముని గిద్యోను లోపల పెడతాడు. అర్థమైందండి? లాస్ట్కి దేన్ని నెరవేర్చడానికి? దేవుని ఆశను నెరవేర్చుకోవడానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకొని తన దేవుని ఆశని, దేవుని బలాన్ని ఆయన లోపల పెట్టి ఆయన పని చేయించుకుంటాడు. ఆమె అర్థమైంది లేదండి మీకు? వెంటనే గిద్యోను దగ్గర పోయి దేవుడు ఏమంటాడు చెప్పండి? మీరు చాలా డల్గా చూస్తున్నాడు నన్ను. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తాడు. గిద్యోను భయపడతాడు, ఎవరిని పిలిచినా ప్రభు అని. ఎందుకంటే గిద్యోను ఏం చేస్తున్నాడు? అక్కడ భయపడుతూ దాక్కొని కూర్చున్నాడు. అలాంటి వాడి దగ్గర పోయి దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిస్తేనే గిద్యోనుకు వండర్ అయిపోతుంది. ఎవరిని ప్రభు పిలిచిందంటే నిన్నే. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, కానీ నీ గురించిన ఆశ వేరే ఉంది. ఆమె చెప్పట్లేదు ఎవరు? ఈరోజు నువ్వు భయపడుతూ ఒక మూలలో కూర్చున్నావేమో, కానీ నీ గురించి నాకు వేరే ఆశ ఉంది. ఆ ఆశని బట్టి దేవుడు నిన్ను పిలుస్తాడు, ఆ చిత్తాన్ని బట్టి దేవుడు నిన్ను పిలుస్తాడు, ఆ ప్లాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమె చెప్పట్లేదు ఎవరు? ఈరోజు నీకున్న సందర్భం బట్టి దేవుడు మాట్లాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయినావో యోసేఫు, నువ్వు ఎక్కడైతే పడిపోయినావు అక్కడ దాని గురించి మాట్లాడు. దేవుడు నిన్ను రాజు చేయాలనుకున్నాడు, దాని గురించి మాట్లాడు, ఒక కళ ఇస్తాడు నీకు. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. ఒక ఆశ దేవుడు నీ లోపల పెడతాడు. ఆ ఆశకు రెస్పాండ్ అయిన వాళ్ళే దేవుడు వాడుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ మాట చెప్తే మీకు అర్థమైపోవాలి. అంతమంది 1000 మంది ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, అక్కడ ఒక్కడు గొలియాతు ఉన్నాడు. గొలియాతు అక్కడ నిలబడి
ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా ఒక్కడు ఉన్నాడు మీ దేశంలో, ఒక్కడని రండి, నన్ను ఓడించండి, అందరు దేశం ఓడించినట్టే, ఒక్కడికి రోషం లేదా, ఒక్కడికి లేదా అని అందరినీ గేలి చేస్తూ మాట్లాడుతూ ఉంటే అందరికి బాగానే ఉంది, అందరు కామగానే కూర్చున్నారు. కానీ ఒక్కడికి మాత్రం నచ్చలే మాట, ఒక్కడికి నచ్చలేదండి. ఎవరైనా ఒక్కడికి మాత్రం రోషం వచ్చేసింది. ఆ రోషాన్ని పెట్టింది దేవుడు, ఆ ఆశని పెట్టింది దేవుడు. ఆ రోషం పెట్టినప్పుడు దావీదు రెస్పాండ్ అయిపోయినాడు అంతే. వెంటనే లేచేమన్నాడంటే, సున్నతి లేని వీడు నా దేవుని అడగ మీకు ఇంత ధైర్యం వీడికి, పదా నేను పోతానని చెప్పి పుల్లోడు పోయినాడండి. ఆమెన్. నేను చెప్పే అర్థమవుతుందో? తన పని జరిగించుకోవడానికి దేవుడు కొంతమంది ఎన్నుకుంటాడు, తన పని జరిగించుకోవడానికి దేవుడు కొంతమందికి ఆశలు ఇస్తాడు. ఆ ఆశకి ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. జాగ్రత్తగా వినండి, మంచి మాట చెప్తున్నాను. ఇక్కడ కూర్చుని అందరికి రక్షణ ఉందా? అందరికి ఉంది. అందరికీ దేవుడు ఆశలు ఇస్తాడు. కానీ ఎవరైతే రెస్పాండ్ అవుతారో, ఎవరైతే వర్కౌట్ చేస్తారో దేవుడు వారినే వాడుకుంటాడు. ఇప్పుడు చాలామందికి దేవుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, సరే ఎగ్జాంపుల్ని తీసుకుని నిజమైన తీసుకోండి, ఏముంది, మనకు దేవుడు మంచి సంఘం కావాలి, కొత్త మందిరం కావాలి. ఓకే, ఇక్కడ కూర్చొని అందరికీ ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే చాలామంది ఇవ్వలేదంటే వాళ్ళకి ఇవ్వాలని మనసు లేదని అందరికి ఇవ్వాలని ఉంటుంది. లేదా కొంపు తీసి ఉంది కదండి అందరికి ఇవ్వాలి. సీరియస్ చూస్తుంటే అందరికి ఇవ్వాలని ఉంటుంది. కాకపోతే కొంతమందికి కష్టం అవుతుంది, కొంతమందికి సాధ్యం కాదు. కానీ అందరికీ ఏముంది? ఆశ అనండి గట్టిగా. దేవుని ఆశ ఏంటి? మందిని కట్టించబడాలని. ఆ ఆశని దేవుడు నీకు ఇచ్చినాడు, అందరికీ ఉంటుంది. కానీ ఎవరో ఒక్కరు మాత్రమే, ఒకరికి ఇద్దరికి మాత్రం రెస్పాండ్ అవుతారు. ఎవరితో ఆమె చెప్పట్లేదు ఎవరు, ఎందుకు ఇది పోయిపోయినా నా దగ్గరికి వస్తుంది అనుకుంటున్నారు, ఏమని కొమ్మ తీసి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎగ్జాంపుల్గా నిజమే అనుకోండి, పోనీ ఎవ్వరికి అనిపించలేనిది ఒకరికి అనిపిస్తుంది. ఈ కోపం వచ్చిన కాక యేసునామంలో హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఇస్తాడు, ఒక రోషాన్ని ఇస్తాడు. ఆ రోషాన్ని పట్టుకున్నాడే, అంటే నా దగ్గర డబ్బులు లేవు కదా ఎట్లా మరి, నీ దగ్గర రోషం ఉంటే చాలు, వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే. రోషం లేదు నీకు అంతే, ఏం చేయలేదు, చూసినట్టున్నావు అంతే. రోషం వస్తే వచ్చేస్తుంది అంతే, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వచ్చేస్తుంది. నిజానికి దేవునికి డబ్బులు పెద్ద సమస్య కాదండి. సమస్యనే దేవునికి. నువ్వు ఒక్కసారి దేవుని కోసం నిలబడితే దేవుడు నీ ద్వారా మొత్తం చర్చకి స్పాన్సర్ చేయగలడు. ఒక్కడ ఆమెనండి, ఏం చేయాలి? గట్టిగా ఆమెనండి. హల్లెలూయా. అందరు కలిసి చచ్చిపోవడం కాదు, ఒక్కరిని నిలబెట్టుకుంటాడు దేవుడు, ఒక్కడి ద్వారా చేసేస్తారు మొత్తం కావాలంటే. అంత కెపాసిటీ ఉందా నీకు దేవునికి? ఉందంటారా లేదంటారా? ఎందుకు చాలా సైలెంట్ అయిపోయినారు? సైలెంట్, మంచిది, ముందుకు వెళ్ళిపోదాం, ఈ టాపిక్ నుంచి బయటకు వస్తాం. హల్లెలూయా. నేను ఎందుకంటున్నా చూడండి, ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును, అంటే మీరు ఇష్టపడాలని, ఇచ్చేయించడం అంటే మీరు ఇష్టపడాలని, మీరు డిజైర్ చేయాలని, కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయ సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే. అంటే మీలో ఆ రోషం పుట్టించాలని దేవుడే పుట్టిస్తారంట. అర్థమైందండి? దావీదుకు అంత ధైర్యము దేవుడు ఇవ్వకపోతే రాదండి, అంత రోషము దేవుడు ఇవ్వకపోతే దావీదుకు రాదు. ఎందుకంత రోషం వచ్చిందంటే దేవుడు చిన్నగా అట్లా కొంచెం రోషం ఇచ్చినాడు, దావీదు రెచ్చిపోయినాడు అంతే. ఆ రోషాన్ని బహుశా అందరికీ ఇచ్చింటాడు అక్కడ, కానీ అందరికేమి అంత పెద్దోడు కదా, ఆడ భయం, అంత పెద్దోడు కదా, నాశనం చేస్తాడేమో, నేను పోయి అనవసరంగా నా దేవుని అవమానపరచడం ఎందుకు అని పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పుకొని వాళ్ళే అక్కడ సైడ్ అయిపోయింటారు. కానీ దావీదు ఒకడేమన్నాడు, నా మర్యాద పోయినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, ఈ సున్నతి లేనివాడు నా దేవుని ఏమనకూడదు అనుకున్నాడు. ఆమెన్. ఆఫ్టర్ ఆల్ వీడంతా నా దేవుని అనడం ఎంత అనేసినాడండి. మరి అంత పెద్దలు ఉన్నారు కదా అక్కడ, ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు కదా, చీఫ్ కమాండర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరు రాని రోషం దావీదుకి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే దావీదు ఏం చేసినాడు చెప్పండి? వర్కౌట్ చేసినాడు తనకున్న రక్షణని, తనకున్న ధైర్యాన్ని, దేవుడు ఇచ్చిన ఆ రోషాన్ని దావీదు ఏం చేసినట్టు వర్కౌట్ చేసినాడు. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. దేవుడికి మన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో కార్యం చేయాలనుకుంటా ఉన్నాడు, ఏదో కార్యం చేయాలనుకుంటే జాగ్రత్తగా వినండి. దేవుడు ఎట్లా చేపిస్తాడంటే మీ లోపల ఒక ఆశ పుట్టిస్తాడు, ఆ ఆశ ద్వారా కార్యం జరుగుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రతిదానికి ఆశ కారణం అండి, ఆశ కారణం. చాలామంది ప్రీచర్లు ఏం చేస్తారు, ప్రీచర్లు కానీ చాలామంది ఇతర విశ్వాసులు ఏం చేస్తారంటే, ఎక్కువ భక్తిలోకి వెళ్ళిపోవాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే ఆశల్ని చంపుకోవాలంటారు. లేదు, ఆశ చంపుకోకూడదు, ఆశని మార్చుకోవాలి. దురాశ నుంచి మంచి ఆశలోకి రావాలి, ఆశను చంపుకోకూడదు.
చాలామంది అక్కడ తప్పుడు అభిప్రాయంలో ఉంటారు. ఆశను చంపేసుకోవాలి, చంపుకోవాల్సి ఉంది. ఆశల్ని కాదు, ఏం చంపుకోవాలి? దురాశల్ని చంపుకోవాలి. నేత్రాశ, శరీరాశ, జీవపుడు, ఈ ఆశలు ఉంటాయి కదా, అవి చంపుకోవాలి. ఒరిజినల్ ఆశలు బయటకు తీసుకురావాలి. ఏం ఆశ అది? చెప్పండి, ఎవరైనా చెప్పండి, ఒక ఆశ చెప్పండి, పర్లేదు ఏదన్నా. నా కుటుంబం నుంచి ఒక సేవకుడు లేవాలి, నేనే ఒక మందిరానికి స్పాన్సర్ చేయాలి, ఇట్లా రావా? పరిశుద్ధంగా జీవించాలి, నన్ను చూస్తున్న వాళ్ళు క్రీస్తుని చూసినట్టు ఉండాలి. ఇలాంటి ఆశలు వచ్చినాయనుకోండి, సరే ముందుగా మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీకు అందరికీ చాలా కష్టమవుతుంది నేను చెప్పేది. మనం క్రీస్తులాగా మారిపోవాలని అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకు కష్టమవుతుందో ఎందుకో మీకు అర్థం కావట్లేదు, దాని శక్తి మీకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా యూట్యూబ్ ప్రీమియం వాడతారా ఎవరైనా ఇక్కడ? యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ తెలుసా? యూట్యూబ్ తెలుసా లేదంటే అందరూ చూస్తారు కదా వీడియోలు, దాంట్లో ప్రీమియం అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా, వీడియోలు చూస్తున్న యాడ్స్ వస్తాయి కదా. ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. అంటే దానికి ఎంత, నెలకు ఎంత ఉంటుంది? 80 రూపీస్ 90 రూపీస్ ఉంటుంది, అంతేనా? 150, 130. ఓకే, స్టూడెంట్ ఆఫర్ అయితే 90 ఉంటుంది. ఎవ్రీ మంత్ 130 అట్లా కడితే యూట్యూబ్ ప్రీమియంలో వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు నీకు యాడ్స్ రావు, ఏం రావు. ఎందుకు? ప్రతి నెల కడుతున్నావు కాబట్టి. అప్పుడు నీది యూట్యూబ్ కాదు, యూట్యూబ్ ప్రీమియం అయిపోతుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు అమెజాన్ ఉంటుంది కదండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా. ఆర్డర్ చేస్తే మామూలుగా ఎన్ని రోజులకు వస్తుంది ఇంటికి? ఏమైనా ఆర్డర్ చేస్తారు లేదు మీరు? అంటే తెలియని చూడదానండి, ఇప్పుడు అందరు ఫార్వర్డ్ అయిపోయినారు కదా. మామూలుగా ఒక 4-5 డేస్ అవుతుంది, 3-4 డేస్ అవుతుంది అనుకోండి. అదే నీకు అమెజాన్ ప్రైమ్ ఉంటే, లేకుంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ ఉంటే ఏమవుతుందంటే ఒక రోజులో వచ్చేస్తుంది డెలివరీ. 2-3 రోజులు పట్టేది ఒక రోజులో వచ్చేస్తుంది. ఎందుకు? నీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి. యేసుప్రభు లైఫ్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? యేసుప్రభుకి ఏమైనా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంది ఏమనిపిస్తుంది లైఫ్ మీద? ఎందుకంటే మామూలు మనుషులు చేసే పనులన్నీ యేసుక్రీస్తు చేయట్లేదు. మామూలు మనిషికి చేతకాని విషయాల్లో యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడు. దీనికి అర్థమైంది మీకు? అందరూ వాడే యూట్యూబ్, నువ్వు వాడే యూట్యూబ్ ఎందుకు తేడా ఉంది? యేసుప్రభుని చూస్తే అట్లా అనిపిస్తుంది. అందరూ కష్టాల గురించి భయపడితే యేసుక్రీస్తుని చూసి కష్టాలు భయపడతాయి. అర్థమైంది లేదండి? మామూలుగా అందరూ దేనికోసం కష్టపడతారు చెప్పండి? ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం ధరించుకోవాలా, ఎక్కడ ఉండాలా, మంచి ఇంట్లో, ఇదే. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏం చెప్తారు చెప్పండి? రేపటి గురించి చింత చేయకూడదు. ప్రపంచంలో ఎవరైనా కొడతారు ఈ డైలాగు? ఏ మనిషి అయినా ఎవరైనా కొడతారండి? ఏ గురువు అయినా కొడతారు ఈ డైలాగు? రేపటి నీ గురించి చింత చేయొద్దు అన్నాడండి. ఎందుకంటే రేపు పైన కంట్రోల్ ఉన్నవాడు మాత్రమే ఈ మాట చెప్పగలడు. రేపటి మీద కంట్రోల్ ఉన్నవాడే మాట చెప్పగలడు. అందుకేమన్నాడు? రేపటి గురించి చింత చేయొద్దు, ఎందుకంటే రేపేమి జరుగునో నీకు తెలియదు కానీ నాకు తెలుసు. కానీ మన బాధ అంత ఏంటి? అన్ని ఇన్వెస్ట్మెంట్ అన్ని బాగా చేసుకోవాలి, మంచి ఇల్లు కట్టేయాలి, అంత బాగా, ఎందుకంటే రేపు ఏమవుతుందో తెలియదు, అంత జాగ్రత్తగా ఉండాలి. కానీ యేసుప్రభు భాష బాధ అది కాదు. రేపేమవుతుందో చెప్పండి. మీరు ఎరుగరు. ఈరోజు రాత్రి ప్రాణం పోతే ఏం చేస్తూ ఉంటాడండి. అందుకే జాగ్రత్త వినండి. ఏమి తిందుమా ఏమి తాగుదమా ఆలోచించకుండా మొదట నా నీతిని రాజ్యం వెతకండి, అప్పుడు ఇవన్నీ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. క్రీస్తులాగా మారిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తులాగా మారిపోవడం అంటే జాగ్రత్తగా వినండి, మన జీవితంలో అన్ని కోల్పోవడం కాదు, మన జీవితానికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ రావడము, లైఫ్ ప్లస్గా మారిపోవడం, ప్రైమ్గా వెళ్ళిపోవడం అండి లైఫ్. యేసు క్రీస్తులాగా జీవించడం అంటే ఏంటి? అందరు బాధపడినట్లు మనం బాధపడము, అందరికి ఉన్న రోగాలు మనకు ఉండవు. యేసుక్రీస్తు ఎప్పుడైనా డిప్రెషన్ ఉందండి? యేసుప్రభు ఏమైనా డిప్రెషన్ ఎప్పుడైనా జరిగిందా? ఫ్రస్ట్రేషన్ వచ్చింది యేసుకి? అది లైఫ్. క్రీస్తు వలే మారిపోవడం అంటే అర్థం ఏంటంటే ఆయనలాగా జీవించడము. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరైనా చూస్తే సముద్రంలో భయపడతారు. యేసుప్రభు ఏం చేస్తారు? పడుకుంటాడు. అలలు వస్తే ఏం చేస్తారు చెప్పండి? భయపడిపోతారు. కానీ యేసుప్రభు ఏం చేస్తారు చెప్పండి? అలా పడుకుంటాడు అంతే సమాధానంగా. ఆమె చెప్పే అర్థమవుతుందా? అందరికీ ఆకలి వేస్తే ఏం చేస్తాం చెప్పండి? వండుకొని తింటాం. కానీ యేసుప్రభు ఏం చేస్తాడు చెప్పండి? డబల్ చేస్తారు అంతే. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆయన లెవెల్ వేరే, ఆయన స్థాయి వేరే. గుడ్డి వాళ్ళకి కన్ను చూపునిచ్చినాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, చనిపోయిన లేపినాడు. ఆయన స్థాయి, ఆయన శక్తి వేరే అండి. మనం ఏమనుకుంటామంటే ఆయన దేవుడు కాబట్టి అవన్నీ చేసినాడు అనుకుంటాం. కరెక్ట్, సరే, అదే పక్కన పెట్టండి. మరి దేవుని శిష్యులు ఎవరు? ఈ శిష్యులు ఏం పనులు చేసినారు? ఈ శిష్యులు మామూలు వాళ్ళు కాదు కదా. యేసు ప్రభు కంటే కొన్ని ఒక మెట్టు ఎక్కువ చేసినారు కదా అద్భుతాలు. ఎందుకంటే ఆయన చెప్పినాడు కాబట్టి, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పినాడు కాబట్టి.
యేసు ప్రభు చూడండి, ఈ శిష్యులు నీడపడితేనే అద్భుతాలు జరిగిపోయినాయి. మరి వీళ్ళంతా మనుషులు చెప్పండి, వీళ్ళంతా ఎట్లా వాళ్ళు తెలుసా? లైఫ్కి ప్లస్ సబ్స్క్రిప్షన్ పొందుకున్నారు. వీళ్ళంతా ప్రీమియం అనుభవిస్తున్నారు లైఫ్ని. మనం యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, రక్షణ వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చిన తర్వాత మన లైఫ్ మారిపోద్ది. ఆమె చెప్పండి గట్టిగా. అందరిలాగా మనం బాధపడమండి. అందరి బాధలు వేరే, మన బాధలు వేరే. అందరి బాధలు ఏంటి తెలుసా? చెప్పండి. ఏమి తిందమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా. మన బాధ ఏంటి చెప్పండి? నా దేవుని ఎట్లా సంతోష పెట్టాలి, అంతే మన బాధ. ఆమె చెప్పట్లేదు ఎవరు? నేను ఏం చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు, నా బతుకంతా నా దేవునికి ఎట్లా సంతోషంగా ఉండాలి. జాగ్రత్తగానండి. మనం ఈ రకంగా జీవిస్తే ఈ చిన్న చిన్న విషయాల కింద బాధపడాల్సిన పని ఉండదు. సరే, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. యోహాను సువార్త ఓపెన్ చేయండి ఒకసారి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? పలకండి ఏదో ఒకటి. 16వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. ఈ నా జీవితాన్ని మార్చేసిన వాక్యం అండి ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. ఎప్పుడైనా దీని మీద మాత్రం ఒక మెసేజ్ చెప్తాం అనుకున్నాను, కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఆ దినమున మీరు దేనిని గురించి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నెక్స్ట్ చూడండి. ఇది యేసుక్రీస్తు నమ్ముకుంటే వాళ్ళ జీవితం స్థాయి ఇది. అర్థమైందా? నా తండ్రి నా పేర్లో ఏమడితే అది ఇచ్చేస్తారు నా తండ్రి నీకు. ఆమె చెప్పట్లేదు ఎవరు? ఇది అండి మన స్థాయి. నేను చెప్పే అర్థం ఉందా? మన స్థాయి ఏంటి? యేసుక్రీస్తు నామములో తండ్రిని ఏమడిగినా అది ఇచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఆమె అంటారు మీరు నమ్మకం లేదు. ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇప్పుడు చూడండి, అందరూ వినాలి, జాగ్రత్తగా వినాలి. చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను. ఒక చిక్కు ప్రశ్న వేస్తాను, వినండి అందరూ జాగ్రత్తగా. ఒకరోజు దగ్గర 7 days 21 days ఫాస్టింగ్ ప్రే చేసినాను పర్సనల్గా. ఎన్ని రోజులు? 21 days అనుకుంటాను. ఉపవాస ప్రార్థన చేసినాను. ఆ ప్రార్థన అంతట్లో ఒకటే అడుగుతున్నాను దేవుని, అన్ని అడుగుతున్నాను దేవుని. ప్రభు అది కావాలి, ప్రభు ఇది కావాలి, ప్రభు అది ప్రభు ఇది ప్రభు అది ప్రభు అని చాలా బాధతో, చాలా వేదనతో అడుగుతా ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులు ప్రభు, త్వరగా చేయండి ప్రభు అని అడుగుతా ఉన్నాను. ఆ లాస్ట్ రోజులో నేను వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కసారి నా మనసు అక్కడ ఆగిపోయింది. దేవుడు నాతో మాట్లాడాడు. అందరూ వినాలి. ఒంటరిగా మిద్దె మీద కూర్చున్నాను. ఆ టైంలో ఫుల్ చలి పెడతా ఉంది. ఈ వాక్యం చదివిన వెంటనే వణుకొచ్చేసింది నాకు. ఎందుకు చెప్తాను వినండి. మీరందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఉన్నట్లుండి దేవుడు ప్రత్యక్షమై, అందరూ వినాలి జాగ్రత్తగా. ఉన్నట్లుండి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలా అని అడిగినాడు అనుకో, మీ ఆన్సర్ ఏంటి? దేవుడు నువ్వు చాలా ప్రార్థన చేసినావు, నువ్వు చాలా భక్తి చూపించినావు, నిజాన్ని నేను ఇంకా ఏమీ లేదు నీకు, నేను చాలా బాధ పెట్టినాను, సరే నీకేం కావాలి అడుగు అన్నాడు. రెండో మాట ఏమంటే, ఎట్లా అడుగుతావు తెలుసా? నీ సంతోషం పరిపూర్ణమైపోవాలి, అట్లా అడుగు. బాబా ఏమడగాలి? అడగడం కాదు, ఎట్లా? నీ సంతోషము పరిపూర్ణమైపోవాలి, అట్లా అడుగు. ఏం కావాలి అడుగు. ఇప్పుడు జాగ్రత్తగా నా క్వశ్చన్. సంతోషం పరిపూర్ణ అర్థం తెలుసా మీకు? అంటే అది దొరికిపోతే ఇంకా లైఫ్లో మీకు ఇంకా ఏం అవసరం లేదు, అంత సంతోషం. ఈ ప్రపంచంలో నీ అంత హ్యాపీ ఇంకెవరు ఉండకూడదు, అంత హ్యాపీ అయిపోవాలి నువ్వు. అలాంటిది ఏం కావాలా అని దేవుడు అడిగితే మీ ఆన్సర్ ఏంటి? నా ప్రశ్న అర్థమైందా? మీరు ప్రార్థన చేసినారంటే ఉన్నటువంటి దేవుడు ప్రత్యక్షం అయిపోయినాడు. భక్తుడా కోరుకో, ఏం కావాలని. నరుడా నీ కోరిక ఏమి? ఎలాంటి కోరిక కోరుకోవాలంటే, నేను అది ఇచ్చినాను అనుకో, ప్రపంచంలో నీ అంత హ్యాపీ ఎవరు ఉండకూడదు, అట్లాంటిది కోరుకో. ఏం కావాలి కోరుకో. నీ సంతోషం పరిపూర్ణమైపోవాలి, అట్లా కోరిక కోరుకో. ఏం కావాలి నీకు అని అడిగినాడు అనుకోండి, ఏం చెప్తారు ఆన్సరు? ఒక మాట వినండి, అంతసేపు చేసిన ప్రార్థనలన్నీ రావట్లేదు నోటి నుంచి బయటికి. అర్థమైందా? అన్ని రోజులు ఫాస్టింగ్ ప్రే చేసినాం కదా, దానికోసం ప్రభు అది కావాలి, ప్రభు ఇది కావాలి, అది కావాలి. ఉన్నటువంటి దేవుడు ప్రత్యక్షం అడిగేటప్పటికి నువ్వు రావట్లా. ఏమడుగుతావు ప్రభు? నువ్వే వచ్చి అడిగితే ఇంకేం చెప్పంటావు? ఏం అడగమంటావు? అది దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, నీ సంతోషం పరిపూర్ణమైపోవాలి, అట్లా అడుగు. నేను ఎలాంటి దేవుడు అంటే నిన్ను సాటిస్ఫై చేసే దేవుడు. నేను ఏం కావాలి అడుగు.
అని అడిగినప్పుడు నిజంగా చెప్తున్నాను, మీ నోటి నుంచి మాట బయటకు రాదు. ఏమడుగుతావు? ఇండ్లు అడుగుతావా? కోట్లు అడుగుతావా? సంతోషం పరిపూర్ణం అయిపోతుందా? ప్రభు 10 కోట్లు ప్రభు అంటావా? సరే ఇచ్చినాను అనుకో, ప్రపంచంలో నీ ఎంత హ్యాపీ ఎవరు ఉండరా? 10 కోట్లు 10 రోజులు అయిపోతుంది కదా. ఏమడుగుతావు మరి? అప్పుడు నా నోట్లో నుంచి నాకు తెలియకుండా వచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రభు ప్రస్తుతానికి నాకేం మాట్లాడి అర్థం కావట్లేదు, ప్రస్తుతం నా దగ్గర ఉండి చాలన్నాను. అవన్ ఇంకా నాకు రావట్లేదు ఏం అంటే, అన్ని రోజులు ప్రార్థన చేసి దీనికోసమా? అన్ని రోజులు ప్రార్థన చేసినావు కదా, ఫాస్టింగ్ ఉన్నావు కదా, అది కావాలి ఇది కావాలి ఇది అడిగాను. ఉన్నట్లుండి దేవుడు ప్రత్యక్షం అడిగేటప్పటికి నోటి నుంచి మాట బయటికి రాదు. అప్పుడేమొస్తుంది తెలుసా? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా నీ. నిజానికి మాట బయటికి రాదు. ఎందుకంటే ప్రభు ఇండ్లు అడుగుతావా, చాలా చీప్ అనిపించేస్తుంది. మంచి భవిష్యత్తు అడుగుతా, చీప్ అనిపించేస్తుంది. ఏం అడగాలి? నిజానికి అంతకంటే మంచిదంటే చెప్పండి, నేను కూడా నా ప్రార్థన మార్చుకుంటాను. నాకు అప్పుడు రాలేదు. అప్పుడు ఏమన్నా ప్రస్తుతానికి ప్రభు ఒక పని చేయి, నువ్వు నాతో ఉండు చాలు, ఇక నాకేం అడగాలనిపించట్లేదు, నువ్వే పక్కన వచ్చి కూర్చొని నీకేం కావాలి ప్రభు నాకు. ఆమేన్. ఆయన పక్కన ఉంటే ఐసీయూలో కూడా భయం కాదండి. ఆయన పక్కన ఉంటే అగ్ని నేను ఏమి చేయలేదు. అగ్ని 7 అంతలై మండుచున్నను, ఆయన 4వ వాడిగా నీతో పట్టిన నడుస్తాడు. ఏం కావాలి అంతకంటే? నిజానికి చెప్పాలంటే నిజంగా దేవుడు ప్రత్యక్షం అయిపోతే మన ప్రార్థనలు ఎంత వేస్ట్ అనిపించేస్తుంది. ఏం దరిద్రంతో కోరుకుంటాం కదా అనిపించేస్తుంది. లాస్ట్కి ఒకటే ఏమొచ్చేస్తుంది అంటే, ప్రభువా నువ్వు నాతో ఉండు ప్రభువా, మా ఇంట్లో నువ్వు ఉండాలి ప్రభువా, నాతో నువ్వు ఉండాలి, నా జీవితకాలం నువ్వు ఉండాలి ప్రభువా, చాలా అంతకంటే ఏమొద్దు. ఆమేన్. ఇంక అంతకంటే కాస్ట్లీ ప్రేయర్ లేదనిపిస్తుంది నాకు. ఒక్కసారి ఆయన వచ్చేస్తే, ఆయన పక్కనున్న ధైర్యం వచ్చేస్తే ప్రపంచంలో నీ అంత హ్యాపీ ఎవరు ఉండరు. నీ సంతోషము పరిపూర్ణమైపోతుంది. దేవుని కోరిక అంటే తెలుసా? నీతో ఉండాలని. నీ కోరిక అంటే తెలుసా? దేవుడు నాతో ఉండాలని, క్రీస్తు పోలికలో మారిపోవడం. ఇదే ఆమేన్. ఆయన ఆశ మన ఆశగా మారిపోతే మన జీవితం అద్భుతంగా మారిపోద్దండి. ప్రాబ్లం ఏమంటే మనకు ఆశలు సరిగ్గా లేవు. రక్షణ వచ్చిన వెంటనే ఏం లేదు, సరిగ్గా ఆశలు సరిగ్గా లేవు. ఒక మాట చెప్తున్నా వినండి, ఒకసారి దేవుడు నాతో ఉంటే చాలు అనుకున్నావు అనుకో, దేవుడు నాతో ఉంటే ప్రపంచంలో ఎవరికి లేని ఆనందం నీకు ఉందనుకున్నావు అనుకో, ఈ ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న చూడండి అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మొదట నా నీతిని నా రాజ్యం వెతుకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఏంటది ఇంగ్లీష్లో యాడ్ అని ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటు యూ. గివెన్ కాదు, ఏంటది యాడ్ అంటే నేను వచ్చిన దానికి బోనస్కి ఇవన్నీ యాడిషన్కి ఇచ్చేస్తానని. ఓకే, అర్థమైందా? ఒకసారి దేవుని పొందుకుంటే ఇవన్నీ అడిషన్లు, బోనస్లు. ఇవన్నీ దేవుడు జీవితంలోకి వచ్చినాక ఇవి ఏమొచ్చినా బోనస్లే. హల్లెలూయా. సో నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ వాక్య ప్రకారంగా ఒకసారి మన రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని బిడ్డలు అయిపోయిన తర్వాత, దేవుడు తన ఆశలు మన ఆశల్లోకి పెడతాడు. నిజంగా మన చిన్నప్పుడు పౌలు అన్నట్లే చిన్నప్పుడు చిన్నపిల్లలాగా ఆలోచించినాను, కానీ పెద్దగానక నా ఆలోచనలు మారిపోయినాయి. చిన్నప్పుడు స్టార్టింగ్లో మామూలు ప్రార్థనలు చేస్తుంటాం, ప్రభు అది కావాలి, అదొక్కటి అయితే సాల్చుడు ప్రభు, అదొక్కడైతే సాల్చుడు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదొక్కటి చేసే ప్రభు చాలా కానీ రాను ఏమనిపిస్తుందంటే, దేవుడు తప్ప ఇంకేం అవసరం లేదనిపిస్తుంది లైఫ్లో. ఆయన ప్రసన్నత, ఆయన మా ఇంట్లో ఉన్నాడు, ఆయన నా పక్కన ఉన్నాడు, ఆయన నా లోపల ఉన్నాడు అన్న ధైర్యం తప్ప ఇంకా ప్రపంచంలో ఏం వద్దనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మనతో ఉన్నప్పుడు ఇంకా ఎక్కడ ఉన్నా భయం లేదు, ఇంకా ఏం చేసినా భయం లేదు. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా ఆమె చెప్పండి. నా మాటలు ముగించేస్తాను, ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. లేదు అది టైం అయిపోతుంది. కానీ ఇక్కడే గమనించండి, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. ఆమేన్. అంటే మన స్థాయి ఏంటి? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ స్థాయి ఏంటి తెలుసా? ఆయన నామానే ఏమడిగితే దేవుడు అది ఇస్తాడు. అది మన స్థాయి. ఆమె చెప్పట్లేదు ఎవరు? నేను చెప్పినా కదా, ప్రీమియం సబ్స్క్రిప్షన్ అని, అమెజాన్ ప్రైమ్ అన్నాం కదా. ఇలాంటి స్థాయి ప్రపంచంలోకి ఏ విశ్వాసంలో వాళ్ళకి లేదు. మనం ప్రార్థన చేసిన వెంటనే వినేవాడు ఒకడు ఉన్నాడు అన్న ధైర్యం ఎవరికి లేదండి. ఆమేన్. మనం నోరు తెరిచి ప్రార్థన చేసిన వెంటనే మన ప్రార్థన వినడానికి రెడీగా ఉన్న దేవుడు ఒకడు ఉన్నాడు. మానక మన ప్రార్థనలు అంగీకరిస్తున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? మానక ప్రార్థనలు అంగీకరిస్తున్నాడంట. మానక నువ్వు ప్రార్థన చేయడం కాదు, ఆయన వింటున్నాడంట. మనమన్నా ఎప్పుడో ఒకసారి చేస్తాం, కానీ
దేవుడు మానక మన ప్రార్థన వినడానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడంట. మానక మన ప్రార్థనలు అంగీకరిస్తూ శ్రేయస్కరమైన దీవెనలు మన మీదకి కుమ్మరించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడినాడా? ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరేం అర్థం చేసుకోవాలంటే మన లైఫ్కి మామూలు లైఫ్ కాదు. ఇది ఏం లైఫ్? ఇది ప్రీమియం లైఫ్ అండి. ఇది ఎలాంటి లైఫ్ అంటే దేవుని ఏమి కావాలంటే అది అడిగే లైఫ్ ఇది. నిజానికి చెప్పాలంటే దేవుడే ప్రత్యక్షమైపోతే ఏం అడగలేము మనం. అక్కడ మాటలు తడిపడిపోతాయి, ఆశలన్నీ అక్కడ కొట్టుకుంటాయి, అక్కడ తడుమలాడిపోతాయి. అక్కడ అంటే అక్కడ మనకి అర్థం కాదు. దేవుడు వచ్చి ప్రత్యక్షమై నీ పక్కన కూర్చొని ఏం కావాలో అడుగు అన్నప్పుడు ఏం చెప్తాం? అప్పుడు నువ్వు ఉండు ప్రభువా, ఈ నా ఇంట్లో నువ్వు ఉండాలి, నా జీవితంలో నువ్వు ఉండాలి. ఇంకా నువ్వు ఉంటే చాలు, ఇంకా అన్నీ ఆటోమేటిక్ జరిగిపోతుంటాయి అంతే. నువ్వే పెద్ద బహుమానం నాకు, నా లైఫ్లో నువ్వే బహుమానం, నువ్వే భాగ్యం, నా ఆస్తి నువ్వే. ఆమేన్. నాకున్న సంపద నీవే. హల్లెలూయా. నువ్వే నా పక్కన ఉంటే చాలు అని ఆ మనసు ఎప్పుడైతే వచ్చేస్తుందో క్రీస్తు పోలికలో మనం మార్చబడతాం. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చినా చెప్పండి, పాపముల నుంచి రక్షణలోకి వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? పరిశుద్ధతలోకి, పరిపూర్ణతలోకి, క్రీస్తులాగా మారిపోవాలి. హల్లెలూయా. మన మాట, మన మాటలు, మన చూపులు, మన నడక, మన తత్వము అన్నీ మారిపోవాలి. హల్లెలూయా. మన రక్షణని కాపాడుకోవాలా, కొనసాగించాలా? ఎట్లా కొనసాగించాలి? భయముతో, వణుకుతో మన రక్షణని కొనసాగించాలి. కాపాడడానికి లేము మనం ఇక్కడ భూలోకంలో, కొనసాగించడానికి ఉన్నాం. దేవుడు ఏమైతే ఇచ్చిన దాన్ని కంప్లీట్ చేయాలి, కొనసాగించాలి. పరిపూర్ణలు అయిపోయిన వరకు మనం కొనసాగించాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక మాట చెప్పి నేను ముందుకు ముగించేస్తాను. మీ సొంత రక్షకును కొనసాగించుకునుడి అని అయిపోయినాక నెక్స్ట్ వర్స్ చూడండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. నెక్స్ట్ వర్స్. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొకసారి కొంచెం వెనక్కిపోతా. ఎందుకనగా నెక్స్ట్ మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, మనం ఎక్కడున్నామంట? మూర్ఖమైన వక్రజనముల మధ్య ఉన్నామంట. అలాంటి వారి మధ్యలో నిరపరాధులుగాను, నిష్కళంకులుగా, అనిందులైన దేవుని కుమారులగునట్లు ఏం చేయాలంటే మనము సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ప్రభా నాకు ఎందుకు తక్కువ చేసినప్పుడు, ఎందుకు ఇట్లా చేసినప్పుడు, ఎందుకు ఇట్లా ప్రభు, ఆ సనుగులు, సంశయాలు అన్నీ పక్కన పెట్టి, సంశయం అంటే అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు అసలు పట్టించుకుంటున్నాడా, ఈ సంశయాలు. సనుగులు అంటే ఏంటి? ఎన్ని రోజులు ప్రభా, ఎట్లా ప్రభా, ఇవన్నీ పక్కన పెట్టి సమస్త కార్యములను చేయుడి. దేవుడు మనకి ఇచ్చిన పనిని శక్తి లోపం లేకుండా, శక్తి వంచన లేకుండా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడే తగిన సమయంలో మనల్ని హెచ్చించి ఉన్నతమైన స్థానం నుంచి తప్పు వెళ్ళరా. హల్లెలూయా. ఆమేన్. తగిన స్థానంలో దేవుడు మనల్ని, తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. సో ఈ వక్రజనం మధ్యలో దేవుడు మనల్ని సాక్షులు నిలబెట్టుకోవాలనుకుంటా ఉన్నాడు. అలా సాక్షులు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలంట? సణుగులను పక్కన పెట్టాలంట, సంశయాలను పక్కన పెట్టాలంట. మనకి ఇవి రెండు చాలా ఎక్కువ కదా, సణుగుతూ ఉంటాం. ఇంకోటి ఏంటి? సంశయం, డౌట్లు వచ్చేస్తాయి మనకి దేవుని మీద. ఇవన్నీ మానే ఏం చేయాలంట? చూడండి, లివ్ క్లీన్ innocent lives as children of God, shining like bright lights in the world full of crooked and perverse people. ఆమేన్. ఈ వక్రజన మధ్యలో జ్యోతుల వలె మనం జీవించాలంట. హల్లెలూయా. దేవుడు అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పిల్లలు. స్తోత్రం యేసయ్యా. స్తోత్రం తండ్రి. మన పరలోకమందున తండ్రి మన గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎన్నో కలలు కంటా ఉన్నాడు. ఈ లోకపు తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంత ఆలోచన చేస్తారో, ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, అలాగుననే మన పరలోకపు తండ్రి మన గురించి ఎన్నో ఆశల్ని, ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడు. ఆ ఆశల్ని
మన హృదయంలో పెట్టినాడు ప్రియులారా. ఆ కోరికలు మన హృదయంలో పెట్టినాడు. క్రీస్తు వలె మనం మారిపోవాలి. మన ఆలోచనలు ఆయన ఆలోచనలు ఏకమైపోవాలి. మన తత్వము ఆయన తత్వము ఏకమైపోవాలి. మన కన్నీరు ఆయన కన్నీరు ఏకమైపోవాలి. ఆయనను ఏదైతే బాధిస్తుందో మనల్ని కూడా అదే బాధించాలి. ఆయనకి ఏదైతే అసహ్యమవుతుందో మనకు కూడా అదే అసహించుకోవాలి ప్రియులారా. ఆయనకి ఏది ఇష్టమవుతుందో మనకు కూడా అదే ఇష్టం కావాలి. ఆయన మనస్సు మన మనస్సు ఏకమైపోవాలి. క్రీస్తు వలె మారిపోవాలి. మీ రక్షణను ఆపొద్దండి, కొనసాగించండి. ఎంతవరకు అంటే క్రీస్తులాగా మారిపోయేంత వరకు మన రక్షణను కొనసాగిస్తూ ఉండాలి. నిజానికి దేవుడు తప్ప మనకు పెద్ద బహుమతి లేదు. ఆయన ఉంటే చాలు కదా. ఆయన ఉన్నాడన్న ధైర్యము, ఆయన ఉన్నాడన్న భరోసా మన జీవితంలో ఎంత శాంతిని, ఎంత నెమ్మదినిస్తుంది. జలరాశులైనను నాకు భయం లేదు. ఏడంతల అగ్నికి నేను బెదిరిపోను. నువ్వు ఉన్నావన్న ధైర్యం ప్రభా, నువ్వు ఉన్నావన్న ధైర్యం తండ్రి నడిపిస్తుంది ప్రభా. నీవుంటే చాలు నాకెంతో మేలు, నా తోడుగా నీవుండగా ఇక చాలయా. నీవుంటే చాలు నాకెంతో మేలు, నా తోడుగా నీవుండగా ఇక చాలయా. జలరాశులైనను నీ భయము చెందను, ఏడంతలగ్నికి నీ బెదరిపోను. జలరాశులైనను నీ భయము చెందను, ఏడంతలగ్నికి నీ బెదరిపోను. నీవుంటే చాలు నాకెంతో మేలు, తోడుగా నీవుండగా ఇక చాలయా. నీవుంటే చాలు నాకెంతో మేలు, తోడుగా నీవుండగా ఇక మహాపరిశుద్ధుడ యేసయ్య నీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం నాయన. దాని ఫలములు తండ్రి మేము చూసే కృపను గురించి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించండి అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు వాదులు ప్రభు నడిపించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోయే కార్యక్రమాన్ని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక దినాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ పునరుత్థాన దినమందు ఇలాగా నీ ఆలయములో మేమందరము కలిసి ఒక కుటుంబముగా చేరి సంఘముగా నేను స్తుతించి ఆరాధించే గొప్ప కృపను ధన్యతను దేవా మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. అలాగే ప్రభువా నీ సేవకుని డానియల్ ప్రణిధిని ఆత్మతో అభిషేకించి ఈ దినమందు సంఘముతో మీరు మాట్లాడిన మా వ్యక్తిగత జీవితాలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రం. ప్రభువా వాక్యం విత్తబడింది నాయన, అది మంచి నెలలో విత్తబడి అవి మా జీవితాలకు నూరంతల ఫలమిచ్చే ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలుగా దాన్ని మార్చండి దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే నీ మహిమగల పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను కూడా దీవించండి. ఆ కానుకను మీరు ఆశీర్వదించేది నీ మహిమగల పరిచర్యలో ఉపయోగించుకో దేవా నీకు స్తోత్రాలనైనా. అలాగే చెప్పబడిన ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను బట్టి నీకు స్తోత్రం. అలాగే ప్రభా రాబోయే వారంలో బర్త్డేలు వివాహ దినాలు జరుపుకొని ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాం నాయన. వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా ఇక యూట్యూబ్ ద్వారా తండ్రి ఎందరైతే
ఈ వాక్య పరిచయం వింటున్నారో విని ఉన్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతుంటున్నాం ప్రభువా. తండ్రి, చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఒక్కొక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించండి, వ్యక్తిగతంగా దీవించండి, వారి కుటుంబాలకు తోడుగా నడిపించండి నాయన. ఏ దుష్టునికి సాతానిక ప్లాన్లకు కూడా వారి పని అధికారం లేదు. తిరిగి మేమందరం మా గృహాలు వెళుతున్నాం. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించదేవా. రాబోయే వారమంతా నీ కృపాక్షేమములే మా వెంట ఉంచి కాపాడమని అడుగుతుంటున్నాం. జరగబోయే 3వ ఆరాధనలో కూడా ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి 3వ ఆరాధన అద్భుతకరంగా జరిగించమని మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.